నమస్తే అందరికీ. శరన్నవరాత్రులు మొదలవబోతున్నాయి. మనకి శరన్నవరాత్రుల్లో అమ్మవారు రకరకాల రూపాల్లో దర్శనమిస్తారు. ఇప్పుడు మనం శ్రీ బాలా త్రిపుర సుందరీదేవి అవతారం గురించి, దాని వెనుక ఉన్న కథ గురించి తెలుసుకుందాం. బాలా త్రిపుర సుందరీదేవి అంటే త్రిపురుని భార్య, అంటే ఈశ్వరుని భార్య అయిన గౌరీదేవి అని అర్థం. మనస్సు, బుద్ధి, చిత్తం ఈ దేవి ఆధీనంలో ఉంటాయి. అభయహస్తం ముద్రతో అక్షరమాలను ధరించిన ఈ దేవిని ఆరాధిస్తే మానసిక బాధలు తొలగిపోతాయి, నిత్య సంతోషం కలుగుతుంది. ఈరోజు 2 నుండి 10 ఏళ్లలోపు బాలికలను అమ్మవారి స్వరూపంగా భావించి పూజించి కొత్త బట్టలు పెడతారు. అమ్మవారికి గులాబీ రంగు చీర కట్టి పాయసం, కట్ట పొంగలి, బెల్లపు పారవాన్నం నైవేద్యంగా బండాసురుడు అనే రాక్షసుడు తన పుత్రులతో కలిసి దేవతలను, మునులను, మానవులను హింసించేవాడు. 3 లోకాలలోనూ విధ్వంసం సృష్టించడం ప్రారంభించాడు. దేవతల రాజన్న ఇంద్రుని రాజ్యాన్ని పోలిన రాజ్యాన్ని బండాసురుడు సృష్టించి దానిని పరిపాలించడం ప్రారంభించాడు. అంతేకాదు, బండాసురుడు తన కుమారులతో కలిసి స్వర్గలోకంపై దాడి చేసి దేవతల రాజైన ఇంద్రుడిని ఓడించి స్వర్గలోకాన్ని స్వాధీనం చేసుకున్నాడు. భయపడిన ఇంద్రాది దేవతలు మహావిష్ణువు వద్దకు వెళ్ళి ఈ సమస్యకు పరిష్కారం అడిగారు. ఒక్క మహాశక్తి వల్ల తప్ప బండాసురుడు మరణించడని విష్ణు వివరించాడు. అప్పుడు దేవతలు ఆదిపరాశక్తిని పరిపరి విధాలుగా పూజించి ప్రార్థించగా పరాశక్తి వారికి త్రిపుర సుందరి రూపంలో కనిపించింది. బండాసురుని సంహరిస్తానని దేవతలకు ఆమె అభయమిచ్చింది. బండాసుర సంహారార్థమై బయలుదేరిన లలితాదేవికి ఇరువైపులా వారాహిదేవి, శ్యామలాదేవి అనుసరించారు. తల్లి వెంట నిలిచారు. శక్తి సైన్యంతో తన పైకి యుద్ధానికి వస్తున్న పరశక్తిని చూసి బండాసురుడు తన భయంకరమైన సేనావాహినిని ఆమెపైకి పంపాడు. యుద్ధం ప్రారంభమైంది. పంపిన సేవనలు బండుని సేనలను సర్వనాశనం చేశాయి. అప్పుడు బండాసురుడు తన 30 మంది పుత్రులను పిలిపించాడు. వాళ్ళు యుద్ధంలో చాలా నైపుణ్యం కలవారు, తండ్రితో సమానమైన శక్తి కలవారు. వారందరినీ ప్రసన్న దృష్టితో చూస్తూ బండాసురుడు ఇలా అన్నాడు: ఓ కుమారులారా, మీతో సమానమైన వారు ఈ భూమి మీద ఎవరున్నారు? మీ బలంతోనే నేను ఈ ప్రపంచాన్నంతా జయించాను. యుద్ధంలో కోపోదోక్తులైన మీరు ఇంద్రుణ్ణి, అగ్నిని, యముణ్ణి, వరుణుణ్ణి జుట్టు పట్టుకు లాగారు. సకల అస్త్రశస్త్రాలు మీకు బాగా తెలుసు. మీరంతా బ్రతికుండగానే ఇప్పుడు కులనాశనం సంభవించింది. మాయావి అయిన ఒక స్త్రీ మన వారందరినీ సంహరిస్తుంది. ఒక పెద్ద సైన్యాన్ని కూడా వారికి సహాయంగా పంపించారు బండాసురుడు. ఆ సమయంలో ముమ్మూర్తుల తల్లిని పోలి ఉన్న లలితాదేవి కుమార్తె అయిన బాలాదేవి తల్లి సమీపంలోనే ఉంటుంది. ఆమె నిత్యబాల స్వరూపిణి. ఆ బాలకు సర్వకాలాల్లోనూ 9 సంవత్సరాల ప్రాయమే ఉంటుంది. ఆమె సమస్త విద్యలకు నిలయం. ఆమె శరీర కాంతి బాలసూర్యునిలాగా అరుణారుణంగా ఉంటుంది. శక్తి దేవతలందరికీ ఈమె పూజ్యురాలు. బండాసురుని కుమారులు యుద్ధరంగంలోకి ప్రవేశించిన వార్త తెలిసి బాలకు బాగా కోపం వచ్చింది. ఆ వచ్చిన బండపుత్రులతో యుద్ధం చేయాలనుకుంది. అంతే, వెంటనే మహారాజ్ఞి లలితాదేవిని విన్నవించుకుంది: అమ్మ, బండకుమారులు యుద్ధం చేయడానికి వచ్చారు. నాకు వాళ్లతో యుద్ధం చేయాలని ఉంది. నేను బాలికను కనుక నిత్యము నాకు ఆటల యందు ప్రీతి ఉంటుంది. కనుక యుద్ధ క్రీడలతో నా మనసుకు ప్రీతి కలిగిస్తాను. వారితో యుద్ధం చేయటానికి అనుమతి ఇవ్వమని తల్లిని వేడుకుంటుంది. ఆ విజ్ఞాపన విని లలితాదేవి తన కుమార్తె బాలతో: అమ్మ, నీవి మిక్కిలి కోమలాంగివి. నీ వయసు 9 ఏళ్ళు. ఆయుధ విద్య కూడా కొత్తగానే నేర్చుకున్నావు. నాకు ఏకైక కుమార్తెవు. నీవు లేకపోతే నాకు క్షణం కూడా ఊపిరాడదు. నీవు నా ప్రాణం గనుక యుద్ధం జోలికి వెళ్ళకమ్మా. యుద్ధం చేసేందుకు అనేక మంది శక్తులు ఉన్నారు. నీవెందుకు యుద్ధానికి వెళ్తావు తల్లి అని లలితాదేవి ఎంత చెప్పినా చిన్నతనపు ఉత్సాహం చేత బాలాదేవి యుద్ధం చేసేందుకు తల్లిని వేడుకుంది. బాల యొక్క గట్టి నిశ్చయాన్ని చూసిన లలితాంబిక అమ్మవారు కుమార్తెను గాఢంగా బాహువులతో కౌగిలించుకొని అనుమతించారు. బండుల యొక్క కుమారులైనటువంటి 30 మందిని సంహరించడానికి సిద్ధమై వెళ్తున్నటువంటి బాలాదేవి యొక్క పరాక్రమాన్ని చూసి చాలా ముచ్చట పడిపోయింది. జగన్మాత అయిన లలితాదేవి పరాశక్తి ఆ బాలదేవతకు తన కవచం ఒకటి తీసి ఆమెకు బహుమతిగా ఇచ్చింది. ఆమె ఆయుధాల నుండి ఆమెను అవసరమైన ఆయుధాలను ఇచ్చి ఆమెను యుద్ధానికి పంపించింది. శ్రీ బాలా త్రిపుర సుందరి 100 హంసలచే లాగబడుతున్న కర్ణి అన్న రథం ఎక్కి యుద్ధరంగంలోకి ప్రవేశించింది. 100 హంసలతో మోయబడుతున్న ఆ కర్ణి రథం లలితాదేవి యొక్క విల్లు నుండి ఆవిర్భవించింది. యుద్ధరంగంలోకి ప్రవేశించిన బాలాదేవిని చూసిన మంత్రిని, దండనాయకులు ఆశ్చర్యచకితులయ్యారు. కానీ వెనువెంటనే కర్తవ్యం తెలుసుకుని ఆమె సంరక్షణకు అంగరక్షలుగా నిలబడ్డారు. బాలదేవత సూర్యుని ప్రతిబింబంలా వెలిగిపోతుంది.
ఆమె ముఖం ఎర్రటి కమలంలా కోపంతోటి ఎర్రబడింది. కోపంతో ఎర్రటి ముఖంతో వచ్చిన బాలాదేవతను చూసి రాక్షస సేన భయపడ్డారు. అత్యుత్తమంగా యుద్ధం సాగింది. నారాయణాస్త్రాన్ని ప్రయోగించి దానవ సైన్యాన్ని క్షణకాలంలో భస్మం చేసి పారేసింది. అంతటి సైన్యం నశించిపోవడంతో కోపంతో బండపుత్రులందరూ పెద్ద పెద్ద ధనువును ఎక్కుపెట్టి ఆ కుమారిపై బాణవర్షం కురిపించారు. అంతటా బాలాదేవి తన విల్లు ఎక్కుపెట్టి 30 అర్ధచంద్రాకార బాణాలను ప్రయోగించి 30 మంది బండపుత్రుల తలలను ఖండించి వేసింది. ఈ విధంగా బండదైత్యుని పుత్రులందరూ మరణించారు. ఇంద్రాది దేవతలను కూడా గడగడలాడించినటువంటి ఆ రాక్షసులను మట్టుపెట్టడం చూసి శక్తిసేన ఆశ్చర్యపోయారు. అమ్మవారిపై పూల వర్షం కురిపించారు. ఇదండి ఈనాటి స్టోరీ. స్టోరీ కనుక మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.